దేశంలో 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో మన దేశం రికార్డు స్థాయిలో 1 బిలియన్ అంటే 100 కోట్ల టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తి సాధించింది. సో ప్రపంచంలో రెండవ అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసేటటువంటి దేశాలలో చైనా తర్వాత మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అంటే మన భారతదేశం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ అంటే 100 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 997.83 మిలియన్ టన్నులుగా ఉంది. అంటే చూడండి, స్వల్పంగా తగ్గింది. అంటే గత ఆర్థిక సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే స్వల్పంగా తక్కువగా ఉంది. 997.83 మిలియన్ టన్నులుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగించడానికి 11 రోజుల ముందే అనగా మార్చి 20వ తారీఖు నాటికి బిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించినట్లు మన దేశ బొగ్గు శాఖ పేర్కొనడం జరిగింది. మరి మన దేశ ఇంధన అవసరాల్లో 55% వరకు బొగ్గే ఆధారమవుతుంది. మరి ఇంధన అవసరాలు అంటే విద్యుత్ ఉత్పత్తికి దాదాపు 55% ఈ యొక్క బొగ్గుని వినియోగించుకోవడం జరుగుతుంది. రైట్. ఇక దేశ విద్యుత్ ఉత్పత్తిలో 74% బొగ్గు ఆధారిత ప్లాంట్లోనే జరుగుతుంది. అంటే మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్తులో మనకి థర్మల్ విద్యుత్తే అత్యధిక శాతం ఉంటుంది. అంటే దాదాపుగా 74% వరకు ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ ద్వారానే ఈ యొక్క విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. 2024-25లో 1080 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నది బొగ్గు శాఖ ప్రణాళిక. అయితే స్వల్పంగా తక్కువగా అంటే 80 మిలియన్ టన్నుల స్వల్ప తక్కువతో అంటే 20 రోజులు ముందుగానే లెక్కించడం. అదేవిధంగా మనకి స్వల్పంగా అంటే 2024-25లో 1080 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 1000 మిలియన్ టన్నులు మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగింది. ఇక 2024-25 ఏప్రిల్ డిసెంబర్లలో భారత్ బొగ్గు దిగుమతులు 8.4% తగ్గడంతో విదేశీ మారకపు నిల్వలు అంత క్రితం 2023-24లో ఇదే సమయంతో పోలిస్తే $5.43 బిలియన్ అంటే 42,315.7 కోట్ల మేర ఆదాయం అయింది. అంటే మన భారతదేశం ప్రపంచంలో రెండవ అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే దేశమైనప్పటికీ మనం బొగ్గును దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఆస్ట్రేలియా నుంచి ఇతర దేశాల నుంచి మనం అధిక మొత్తంలో బొగ్గును దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దిగుమతులు 8.4% తగ్గడంతో మనం విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకోవడం జరిగింది. ఎంత మొత్తంలో ఆదా చేసుకున్నామయ్యా అంటే 42,315.7 కోట్ల మేర ఆదా చేసుకోవడం జరిగింది విదేశీ మారక నిల్వలను. ఓకే.